వెల్కమ్ టు 99 టీవీ పాడ్కాస్ట్. ముందుగా అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. తల్లికి ఒక రోజంటూ కావాలా? ప్రతిరోజు అమ్మదే. కానీ ప్రత్యేకించి తల్లిని అభినందించవలసిన, అమ్మని గుర్తించవలసిన ప్రత్యేకమైన సందర్భాలు మనం వెతుక్కుంటూనే ఉండాలి. ఎందుకంటే అప్పుడే ఒకలాంటి హ్యాపీనెస్ని ఇంకా మెరుగుపరచడానికి ప్రబలింపజేయడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. ఆన్ దట్ పాజిటివ్ నోట్ మదర్స్ డేని ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలని నేనంట. నాతో ఉన్నారు క్యాన్సర్ లైఫ్ కోచ్, ఎక్స్పర్ట్, మెంటల్ హెల్త్ కన్సల్టెంట్ వనజా రామిశెట్టి గారు. మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఇట్ పాసిబుల్ టుడే. మై ప్లెజర్ మా. మదర్స్ డే వైబ్రెంట్ పింక్. మదర్స్ డే కళంతా మీలో కనబడుతుంది. పింక్ ఇస్ మై ఆల్వేస్ go to color. Yes, and it is showing. Actually it is showing why it is go to మీకు అనేది అనిపిస్తుంది నాకు. I'm feeling very very happy and positive. Thank you so much to sit in front of you. Thank you. Same here. Thank you. అమ్మ, ఆ మదర్ అవ్వటం అనేది అసలు అది ఇంకా నెక్స్ట్ లెవెల్. మదర్స్ ఇప్పుడు ఉన్న మదర్స్ మనం డైరెక్ట్గా మనం పాయింట్కి వస్తే వాళ్ళకి రకరకాల డీవియేషన్స్ ఉన్నాయంటాను మ్యామ్. ఇప్పుడే ఈ మధ్యనే నేను ఒక సినారియో ఎదుర్కోవడం జరిగింది, అది మీతో డిస్కస్. ఒక టీనేజ్ కిడ్ ఉన్న మదర్, నాలాగా నా బిడ్డ ఫేస్ అవ్వడానికి లేదు, నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరంటే ఓకే బాగుంది, ఏం చెప్తారో అని అనుకుంటే వాళ్ళు ఏం చేసినా నేను రెడీగా ఉన్నాను. ఒకవేళ బాయ్ అయితే ఏ అమ్మాయితో అయినా వెళ్ళినా ఆ అమ్మాయి ఇష్టమైతే నువ్వు వెళ్ళు, నేను సపోర్ట్ చేస్తా. ఇదే దీస్ వర్ ద వర్డ్స్. అమ్మాయి పేరెంట్తో కూడా మాట్లాడితే ఇట్స్ ఓకే, ఈవెన్ ఇఫ్ షీ డస్ ఎనీథింగ్ లెట్ హర్ ఎక్స్ప్లోర్. ఓకే, లిమిట్స్లో ఉన్నంత వరకు పర్వాలేదు. ఒకవేళ అవుట్ ఆఫ్ లిమిట్ అయినా, చివరికి ప్రెగ్నెంట్ అయినా, ఇఫ్ షీ వాంట్స్ టు కీప్ ద బేబీ ఐ యామ్ దేర్, ఇఫ్ షీ వాంట్స్ టు అబార్ట్ ఆల్సో ఐ యామ్ దేర్. ఇది అంటే ఇది తోడుగా ఉండడం ఏ విధంగా అవుతుందో నాకైతే అర్థం కాల. అంటే నేనే వెనకపడిపోయి థింక్ చేస్తున్నానా, ప్రస్తుతపు పరిస్థితుల్లో వెళ్ళట్లేదా, ఓహో ఇది ఎలా, ఇది అంటే మనకి ఎక్కడైపోయిందంటే మనం కల్చర్ ఏదైతే ఉంటుందో, మనం మెల్లిగా మన ఇండియన్ కల్చర్ ఏదైతే ఉందో ఎవ్రీథింగ్ కమ్స్ అక్కడికే వస్తుంది. కల్చర్నే కదా క్వశ్చన్ చేస్తాం మనం. ఫారెన్లో ఏముంటుంది, ఒక సర్టెన్ ఏజ్ రాగానే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళు బయటికి వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేయాలి. ఆ లీడ్ చేసే ప్రాసెస్లో వాళ్ళు సపరేట్గా ఉంటారు, లివ్ ఇన్ రిలేషన్లో ఉంటారు. తర్వాత అన్నీ వద్దనుకున్న తర్వాత వాళ్ళు ఎప్పుడో లేటర్ స్టేజ్లో ఎవరినో చూస్ చేసుకుంటారు, బ్రేక్ చేస్తారు, బ్రేక్ చేస్తారు. ఇవన్నీ అయిపోయాక ఎప్పుడో ఒకసారి ఎవరినో చేసుకుందామని డిసైడ్ అయిపోయిన తర్వాత వాళ్ళతో పెళ్లి చేసుకుని మూవ్ ఆన్ అయిపోతారు. ఇక్కడ ఏమైపోయిందంటే ఆ కల్చర్ని చాలా ఎక్కువ మంది ఏం చేస్తారంటే దట్స్ అ వండర్ఫుల్ కల్చర్. ఎందుకంటే ఇన్ని రెస్ట్రిక్షన్స్ అక్కర్లే, అక్కడ ఇన్ని రెస్ట్రిక్షన్స్, సొసైటీకి భయపడాలి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే మనం పెరిగిన వాతావరణం ఏదైతే ఉంటుందో పక్కింటి వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తాం. మనం సరిగ్గా బట్టలు వేసుకోకపోతే పక్కింటి వాళ్ళు ఏమంటారు, పిల్లలు 10 తర్వాత ఇంటికి వస్తే పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, ఏమనుకుంటారు అన్నది ఇప్పుడు ప్రపంచం గురించి మనకు అనవసరము అన్న దాంట్లో మనం లేము. ఒకప్పుడు ఎందుకు అట్లా ఎక్కువగా జనాల గురించి ఆలోచించేవాళ్ళంటే అప్పుడు రిలేషన్షిప్స్ ఎక్కువగా ఉండేవి. ప్రతి ఒక్కళ్ళు మన వాళ్ళే, అందరూ మన చుట్టాలే, మన ఇంటి పక్కన వాళ్ళు, పిన్ని బాబాయిలు అందరూ ఇలా ఉంటారు కాబట్టి పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అంటాం. ఇప్పుడు ఏమైపోయింది, మనకి ఏ రిలేషన్ అక్కర్లేదు, మనం 4 ఉంటే చాలు ఇంట్లో అన్నప్పుడు వీ డోంట్ బాదర్ అబౌట్ ఎనీథింగ్. సో అట్లాంటప్పుడు నా లైఫ్ నేను లీడ్ చేస్తాను అన్న ఒక మంచి అంటే ఒక కాన్సెప్ట్లోకి అందరూ వచ్చేసారు. ఫ్రీడమ్. వీళ్ళ మదర్ సో కాల్డ్ ఇప్పుడు ఎవరినైతే మీరు చెప్పారో ఐ థింక్ ఆవిడకి చాలా రెస్ట్రిక్షన్స్ ఉండాలి లైఫ్లో. ఆమె చేయాలనుకున్నవి ఏవి చేయలేదు కాబట్టి, ఆ ఫ్రీడమ్ అదంతా ఆవిడకి రాలేదు కాబట్టి ప్రాబబ్లీ షీఈస్ ఫీలింగ్ దట్ నాకు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ ఫ్రీడమ్ మొత్తం ఇచ్చేస్తాను. ఎక్స్ప్లోర్ చేయడం అంటే ఏదో వరల్డ్ టూర్ చేసి రావడమో లేకపోతే ఏదో చదువుకోవడంలో ఎక్స్ప్లోర్ చేయడం అంటే ఇట్స్ ఓకే, బట్ యు ఆర్ ఇన్వాల్వింగ్ హర్ ఇన్ ఎమోషనల్. ఇది అక్కడి వరకు అర్థం కావట్లేదు. ఒకసారి ఇప్పుడు అన్నారు అమ్మాయి ప్రెగ్నెంట్ అయినా పర్వాలేదు, ఎవరితో తిరిగినా పర్వాలేదు. ఈ ప్రెగ్నెంట్ అయి తిరిగే ప్రాసెస్లో ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ అవతల జెండర్ తోటి ఎమోషనల్గా ఒక కనెక్షన్ ఏర్పడిపోతుంది. ఇట్స్ నాట్ ఈజీ. ఓకే, చెప్పినంత ఈజీ కాదు చేసేయడం. ఒకసారి ఓకే యూ విల్ హ్యావ్ ఫన్ అన్నీ అయిపోయాక ప్రెగ్నెంట్ అయిపోయాక అబార్షన్ చేసేస్తారు. చేసేసిన తర్వాత ఆ అమ్మాయి హెల్త్ ఏమవ్వాలి, ఎమోషనల్ హెల్త్ ఏమవ్వాలి, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, ఈ మూడింటిని ఎవరు హ్యాండిల్ చేస్తారు? విల్ ద మదర్ హ్యాండిల్?
ఇప్పుడు మీరు చెప్పిన ఎవరైతే దట్ వెరీ బ్రాడ్ మైండెడ్ మదర్ ఎవరైతే ఉన్నారో తన హ్యాండిల్ చేయగలుగుతుందా? షీ లూజ్ అవర్ చైల్డ్ ఇన్ దిస్ ప్రాసెస్. సో ఎక్కడన్నా ఒక ప్రాసెస్లో ఒక రెస్ట్రిక్షన్ అన్నది అవసరం. వెన్ దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్, ఫ్లడ్ వచ్చినప్పుడు రెస్ట్రిక్ట్ చేయకపోతే ఏం చేస్తుంది? మొత్తం మునిగిపోయి వెళ్ళిపోతుంది. సో ఎవ్రీథింగ్ నీడ్స్ అ బౌండరీ. ఆ బౌండరీలు దాటేసి పిల్లల్ని పెంచేయడము అన్నది ఇట్స్ నాట్ అవర్ కల్చర్. సో షీ హ్యాస్ టు అండర్స్టాండ్ దాట్. ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఇంకొక ఆస్పెక్ట్ కూడా. మదర్స్ టుడే ఆర్ కన్ఫ్యూజ్డ్. ఎగ్జాంపుల్, ఇదే ఫ్రీడమ్ ఇవ్వాలి అని అనుకునే మదర్, నేను ఒక 2-3 డేస్ నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఆఫ్టర్ పార్టీకి వెళ్ళేసి వస్తాను, నన్ను 2 డేస్ ఆగి దింపు అంటే దే ఆర్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్. ఇదే ఫ్రీడమ్ కావాలి నా బిడ్డకి, నేను అసలు రెస్ట్రిక్ట్ చేయను, నన్ను నేను రెస్ట్రిక్ట్ చేసుకోను అనుకునే విమెన్, నీ హస్బెండ్ ఇంకెవరితో అయినా వెళ్ళి కాస్త క్లోజ్గా మింగిల్ అవుతూ కనిపిస్తే వాళ్ళని చంపేయాలన్నంత కోపం వస్తుంది. మరి బ్రాడ్ మైండ్ అనేది అన్నింట్లో ఉండాలి కదా. ఇక్కడ ఒక కన్ఫ్యూజ్డ్ లైఫ్ స్టైల్ని అలవరుచుకుంటున్నాం మనం అని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? 100%. ఇక్కడ కన్ఫ్యూజ్ లైఫ్ స్టైల్ ఎందుకు వస్తుంది అన్నది ఫస్ట్ ఆలోచిద్దాం మనం. ఒకటి, పాత రోజుల్లో వెళ్తే ఎర్లీ మ్యారేజెస్ అయిపోయేవి. ఎర్లీ మ్యారేజెస్లో ఏమేది, బై 18కో ఎప్పుడో పెళ్ళి అయిపోయి 19 కల్లా పిల్లలు పుట్టేసేటప్పటికి వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయేది. ఆటోమేటిక్గా ఒక మెచ్యూరిటీ వచ్చేసేది వీళ్ళకి. బాధ్యత, నా పిల్లలు, నా హస్బెండ్, నా ఇల్లు అన్న ఒక అంటే ఒక మంచి ధైర్యంగా ఉండేవాళ్ళు ఆడవాళ్ళు. ఓకే, పర్వాలేదు, దే యూస్ టు మేనేజ్ ఎవ్రీథింగ్. మెచ్యూరిటీ, మాట్లాడితే కూడా భలే మాట్లాడతారు. ఇప్పుడు 20 ఏళ్ళ అమ్మాయికి పెళ్ళి అవ్వదు, ఏమవ్వదు, వాళ్ళతో మాట్లాడితే ఇంకా చిన్నపిల్లల్లాగే మాట్లాడుతూ ఉంటారు. అంటే మామూలుగా పార్టీలు, పబ్లు, ఈ కల్చర్ వరకు ఓకే, ఫ్యాషన్, డ్రెస్సింగ్, ఇన్స్టాగ్రామ్స్ ఇక్కడ వరకే ఉంటారు వాళ్ళు. మిగతా ఇంట్లోకి ఏం కావాలి, ఒక రిలేషన్ని ఎట్లా హోల్డ్ చేయాలి, ఏ రిలేషన్ని, ఏ పూజ ఎట్లా, ఇవన్నీ వాళ్ళు మాట్లాడలేరు. అప్పట్లో ఏంటంటే ఎర్లీ మ్యారేజెస్ వచ్చేసేటప్పటికి తొందరగా ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఒక మంచి పెద్దరికంగా హుందాతనము అవన్నీ ఉండేవి. ఇప్పుడు ఏమైపోయిందంటే కన్ఫ్యూజన్ ఎక్కడ వచ్చేసింది, ఎక్కువ లేట్గా మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి లైఫ్లో ఏం కావాలన్నది వాళ్ళకే క్లారిటీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఈజీ కూడా కాదు. అంటే పెళ్లి చేసుకోవాలా వద్దా అని ఫస్ట్ కన్ఫ్యూజన్, ఎవరిని చేసుకోవాలన్నది కన్ఫ్యూజన్. వాళ్ళు ఇంతకుముందు రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళని చేసుకుంటున్నారా అంటే దే డోంట్ మ్యారీ. ఓకే, వాళ్ళని చేసుకోరు, ఇంకెవరినో చేసేసుకుంటారు. ఈ కన్ఫ్యూజన్ ప్రాసెస్లో మీరు అన్నట్టుగా ఎవరికైనా ఫ్రీడమ్ ఇవ్వాలి అంటే బెటర్ ఈజ్ పిల్లలకి ఫ్రీడమ్ ఇచ్చి హస్బెండ్ని రెస్ట్రిక్ట్ చేసేసే వాళ్ళు ఉంటారు. ఓకే, ఎందుకు రెస్ట్రిక్ట్ చేస్తున్నారు అంటే లేట్ మ్యారేజెస్లో వచ్చే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ట్రస్ట్ ఇష్యూస్. ఎర్లీ మ్యారేజెస్లో ట్రస్ట్ ఇష్యూస్ క్వశ్చనే లేదు. బికాస్ ఒక సర్టెన్ టైము ఇద్దరు ఒకరినొకరు బాగా లాంగ్ పీరియడ్ ఒకరితో ఒకరు ఉన్నారు కాబట్టి అది ఒక ఫ్యామిలీ అలవాటు అయిపోయిన కల్చర్. అట్లా ఎక్కడో వెరీ రేర్గా వినేవాళ్ళం, వాళ్ళతోటి వీళ్ళతోటి వెళ్తున్నారు. లేట్ మ్యారేజెస్ ఏంటంటే ఇప్పుడున్న కల్చర్ అంతా చూసేసి అందరిని ఒకరితో ఒకరికి వెళ్ళిపోవడం ఇవన్నీ చూసిన తర్వాత somewhere down the line I think the wife feels that husband will be there for me but children will not be there for me అన్న కాన్సెప్ట్ అర్థమైపోయింది అందరికీ. కాబట్టి పిల్లల్ని ఫ్రీగా వదులుతాము కానీ హస్బెండ్ వదలలేము, వదలకూడదు కూడా, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ పిల్లలు వచ్చేటప్పటికి ఏంటంటే ఈ మధ్య మదర్స్ అందరు ప్రిపేర్డ్ అనమాట. ఏముందండి, మా రెస్పాన్సిబిలిటీ మేము ఫిల్ చేసేస్తాము, వాళ్ళు చదివిచ్చేస్తాము, వాళ్ళ జాబ్స్ వాళ్ళు చేసుకుంటారు, మా జాబ్స్ మాకున్నాయి, మా లైఫ్ మాది, వాళ్ళ లైఫ్ వాళ్ళది. కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నారు. ఎందుకు అంటే ఆ పిల్లలు ఉన్న ఆ కొంచెం టైం కూడా వీళ్ళతో హ్యాపీగా ఉండి ఏదో ఫన్ అట్లా ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోతే చాలు అని. బట్ హస్బెండ్ ఈజ్ ద వన్, వాళ్ళ లైఫ్ లాంగ్ ఉండాలి కాబట్టి వాళ్ళ దగ్గర ఆ రెస్ట్రిక్షన్ ఉండాల్సిందే వాళ్ళకి. మ్యామ్, ఫ్రీడమ్ వర్సెస్ రిస్ట్రిక్షన్ అనే ఇదిలో ఉంటే స్పిరిచువాలిటీ ఎంతవరకు మనల్ని మనం తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తుంది? ఎగ్జాంపుల్, నేను చాలా ఫ్రీగా లైఫ్ లీడ్ చేస్తా, పిల్లల్ని అంతే ఫ్రీగా పెంచుతా, లేకపోతే పట్టించుకోను, అసలు వాళ్ళ దారిన వాళ్ళు పెరుగుతారు, ఆకలిస్తే తింటారు, లేకపోతే లేదు, చివరికి భర్తను కూడా వదిలేస్తా, నా ఇష్టం ఉంటే వస్తారు అనుకునే స్త్రీమూర్తులు కూడా, అమ్మలు కూడా వెక్కి వెక్కి ఏడ్చే సందర్భాలు ఎన్నో, పరిస్థితులు వాళ్ళకి దాటిపోయినప్పుడు. ఇదంతా కన్ఫ్యూజన్ అని మనం అనుకుంటే కనుక మన మీద మనకి క్లారిటీ రావడానికి స్పిరిచువలీ ఇంక్లైన్డ్ అయి ఉండడం ఎంతవరకు ఇంపార్టెంట్? అయితే ఇక్కడ క్లారిటీ కంటే కూడా మన లైఫ్లో వచ్చే కొన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి. మన క్లోజ్ రిలేటివ్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు, హస్బెండ్, పిల్లలు, అత్తమామలు, పేరెంట్స్, వీళ్ళందరూ ఏంటంటే యాజ్ ఎ స్పిరిచువల్ హీలర్
వీళ్ళందరితో మనకి పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంటుంది, కర్మ కనెక్షన్. వీళ్ళు ఇది కర్మ కాదు, కర్మ కర్మ అందుకే కర్మరా బాబు కాదు, ఆ కర్మ కర్మ KARMA కర్మ కాదు అంతే. ఆ కర్మ ఏదైతే ఉంటుందో ఈ రిలేషన్స్ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి అందరితోటి మనకు ఒక కార్మిక్ రిలేషన్ ఉంటుంది. ఓకే, హస్బెండ్ పిల్లలు ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలు ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్లూడింగ్ మనం ఇంటికి తెచ్చి పెంచుకునే కుక్క పిల్లలు, పక్షులు, అవన్నిటితోటి. ఓకే, సో ఈ వీళ్ళతో అయితే ఉంటుంది. వేరే వాళ్ళతో కూడా ఉంటుంది, కొంతమంది ఎవరో ఎక్కడి నుంచో సడన్గా వచ్చేస్తారు. ఎస్పెషల్లీ పిల్లల వరకు వచ్చేటప్పటికి ఏంటంటే మన పిల్లలు ఆర్ కంప్లీట్లీ కనెక్టెడ్ మనకి లాస్ట్ లైఫ్స్ నుంచి. ఓకే, ఏదో ఒక ఫామ్లో వాళ్ళు కనెక్ట్ అయి ఉంటారు. ఆ కనెక్ట్ అయ్యే ప్రాసెస్లో ఏంటంటే వాళ్ళు నన్ను చూస్ చేసుకుంటారు, ఈమె నా మదరు, ఈయన నా ఫాదరు అని ఆ సోల్ చూస్ చేసుకుంటారు. సో ఈ స్పిరిచువల్ దాంట్లో వెళ్తూ ఉంటే వెన్ యూ గో త్రూ యువర్ పాస్ట్ లైఫ్ థెరపీస్, ఇవన్నీ ఐ హావ్ డన్ ఆల్ ఆఫ్ ఇట్. అందులో నేను అర్థం చేసుకున్నది ఏంటి అంటే ఎవ్రీ సోల్ చైల్డ్ ఈజ్ అ కనెక్షన్ విత్ అస్. ఆ పిల్లలో పుట్టగానే ఏమవుతుందంటే మన లైఫ్లోకి వాళ్ళు రాగానే వాళ్ళు ఎక్స్ట్రీమ్గా మనకి ఏదో ఒక లెసన్ నేర్పించడానికి మన లైఫ్లోకి వస్తారు. అవునా? యా. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ అ వెరీ ఫ్రస్ట్రేటెడ్ పర్సన్, ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ అనుకుందాం. నీకు చాలా అనాయింగ్గా మీకు చాలా ఓపిక నేర్పించే కిడ్ మీ లైఫ్లోకి వస్తారు. యూ విల్ లెర్న్ పేషెన్స్ విత్ దెమ్, యూ విల్ లెర్న్ లాట్ ఆఫ్ పేషెన్స్ అనమాట. మీకు ఏదైతే లేదో అది నేర్పించడానికి మన పిల్లలు మన లైఫ్లోకి వస్తారు. ఎగ్జాంపుల్, నాకు చాలా ఓపిక ఉంది అనుకుందాం, వినడానికి బాగుంది ఇది. నాకు చాలా ఓపిక ఉంది అనుకుందాం, నేను చాలా ఓపిక గల మనిషిని అనుకుందాం. అప్పుడు మీకు చాలా ఓపిక ఆల్రెడీ ఉంది, బట్ యూ విల్ హ్యావ్ సంథింగ్ ఎల్స్. ఇక్కడ ఓపిక ఒకటే కాదు, ఓకే, మీ లైఫ్లో ఎన్నో యూ మే బీ మిస్సింగ్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, మీకు ఏదో నేర్పించడానికే వస్తుంది. మీరు వెరీ ఎమోషనల్, మిమ్మల్ని ఎమోషనల్గా స్ట్రాంగ్ చేసే కిడ్ మీ లైఫ్లోకి వస్తారు. అంటే ఇప్పుడు ఈ ఆటిస్టిక్, ADHD, స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లలు, వీళ్ళు జనరల్గా ఆన్ లార్జర్ స్కేల్ మాట్లాడుకుందాం, వాళ్ళు ఎందుకు ఆప్ట్ చేసుకుంటారా మదర్ ఫాదర్? స్పెషల్ నీడ్స్ ఉన్న చైల్డ్ ఈజ్ అ సోల్ విచ్ విల్ రిజాల్వ్ మీ ఫ్యామిలీ కర్మని రిజాల్వ్ చేయడానికి వాళ్ళు వస్తారు. దే టేక్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ కర్మ తీసుకుని వాళ్ళు ఆల్రెడీ ఇట్ ఈస్ డిసైడెడ్ దట్ నేను ఈ ఫ్యామిలీకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, లేదా వాళ్ళు ఒక పాస్ట్ లైఫ్స్లో చేసిన ఏదైనా సిన్, ఐ విల్ క్యారీ ఇట్ అని ద సోల్ విల్ మేక్ వన్ కాంట్రాక్ట్ అండ్ కమ్ టు దిస్ లైఫ్. గ్రేట్. ఆ మదర్ తోటి ఆ సోల్, ఎస్పెషలీ మదర్, ఆ మదర్ తోటి ఆ సోల్ జర్నీ ఏదైతే ఉంటుందో ఆ అమ్మకి ఎన్నో నేర్పిస్తుంది. ఆ సోల్, ఆ న్యూలీ బార్న్ బేబీ విత్ డిఫరెంట్ నీడ్స్ ఓపిక నేర్పిస్తుంది, పేషెన్స్ నేర్పిస్తుంది, తట్టుకునే శక్తిని నేర్పిస్తుంది, ఎమోషనల్గా ఎలా స్ట్రాంగ్గా ఉండాలో నేర్పిస్తుంది, డిఫికల్ట్ సిచ్యువేషన్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలన్నది అన్నీ సోల్ వచ్చి నేర్పిస్తుంది. అప్పటిదాకా ఆ మదర్కి ఏమీ తెలీదు. షీ వుడ్ హ్యావ్ బీన్ అ వెరీ లవ్లీ హ్యాపీ గోయింగ్ కిడ్, చాలా ప్యాంపర్డ్ చైల్డ్ అలా ఉంటుంది. ఉన్నా కానీ ఇట్లాంటి కిడ్ రాగానే వాళ్ళ లైఫ్ మొత్తము ఇంకొక యూటర్న్ తీసుకుని అప్ సైడ్ డౌన్ అవ్వదు, యూటర్న్ మోర్, బోత్ ద సోల్స్ విల్ ఎవాల్వ్ టుగెదర్. స్పిరిచువల్గా అవ్వచ్చు, మంచి బాండ్ ఏర్పడుతుంది వాళ్ళిద్దరికి. ఎట్లా ఉన్నా మదర్ నా ఓన్, నా వెరీ 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 క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్, వాళ్ళు ఒక ఛానల్లో ఒక వీడియో కూడా చేశారు. వాళ్ళకు ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు మస్కులర్ డిస్ట్రఫీ, ఆ అబ్బాయికి. ఓకే, ఆ అబ్బాయి లైఫ్ స్పాన్ ఓన్లీ ఒక ఐ థింక్ 15 years వరకే ఉంటాడని డాక్టర్స్ 5 years ఉన్నప్పుడు తనకు ఆ ప్రాబ్లం డయాగ్నైజ్ అయింది. సో మెల్లిమెల్లిగా డిటీరియేట్ అయిపోయి వాళ్ళకి సపోర్ట్ చేయదు ఇంకా బాడీ సిస్టమ్. ఈరోజు ఆ అబ్బాయి 31 years. ఓకే, అయితే ఆ మదర్ స్ట్రగుల్ ఏం లేదు, షీ ఎంజాయ్స్ దట్ మదర్హుడ్ ఆ అబ్బాయితోటి. ఈ రోజు దాకా ఒక్కరోజు కూడా తను బాధపడినట్టు కానీ తన చైల్డ్ అలా ఉన్నాడని ఇబ్బంది పడడం, నథింగ్. షీ ఎంజాయ్స్ హర్ జర్నీ విత్ ద కిడ్ అనమాట. ఆ అబ్బాయి కూడా అంతే ఇంటెలిజెంట్, అంతే స్మార్ట్, అంతే ధైర్యం, బ్రేవ్. చాలా అసలు ఆలోచించడు, నేను మంచానికే ఉన్నాను, ఎక్కడ కదలడానికి లేదు, ఐఎమ్ కన్ఫైన్ టు 4 walls, ఈ మంచం మీదే ఉంటాను అన్న థాట్ కానీ ఫీలింగ్ కానీ ఎవరికి రానివాడు ఆ అబ్బాయి కూడా. ఈ కాంట్ మూవ్, కాళ్ళు కదపలేడు, చేతులు కదపలేడు, హీ కెన్ ఓన్లీ టాక్. ఆ మాట్లాడడం కూడా చాలా ప్రాబ్లం. తనకి అరగంటకు ఒకసారి వాళ్ళు సక్షన్ చేయాలి, అది చేయకపోతే మధ్యలో గొంతు అడ్డు పడిపోతుంది అనమాట. సో అట్లా చేస్తూ ఆమె పని ఏంటి,
నైట్ అంతా మెలకుగానే ఉంటుంది. ఎందుకంటే ఆ అబ్బాయి అంతటా అబ్బాయి కదలలేడు, మూవ్ అవ్వలేదు. 31 years నుంచి జరుగుతుంది ఇది మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే. ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 25 సంవత్సరాల నుంచి ఆ అమ్మ 5 years వరకు బాగానే ఉన్నాడు. తర్వాత ఈ ప్రాబ్లం వచ్చింది. పడుకుంటే కదపాలి అబ్బాయిని, ఇచ్చింగ్ అనిపిస్తే తను వెళ్ళి చేయాలి. కాబట్టి ఆ తల్లికి రాత్రంతా నిద్ర ఉండదు. కాకపోతే చాలా ఎంతో హ్యాపీగా, ఎంతో వైబ్రెంట్గా మార్నింగ్ లేవగానే అంతే బాగా రిలేషన్స్ హ్యాండిల్ చేస్తుంది ఆవిడ. ఇంట్లో పనులు కానీ, ఇంట్లో అంటే వాళ్ళకి హెల్ప్స్ ఉన్నారు, అన్నీ ఉన్నారు, ఇవన్నీ ఉన్నా కానీ వాళ్ళ ఇంటికి ఏ చుట్టాలు వచ్చినా ఇబ్బంది పడ్డం కానీ ఎవరి టైం వాళ్ళకి ఇచ్చేస్తుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళ అబ్బాయికి ఇచ్చే టైం కంప్లీట్గా షీఈస్ 24/7 ఆ అబ్బాయికి అవైలబుల్గా ఉంటుంది. ఈ అంతటి ప్రాసెస్లో చాలా బాగా చదువుకుంటాడు అబ్బాయి. ఆ అబ్బాయి సూపర్ ఇంటెలిజెంట్, బీకామ్ దాకా, అంటే ఆ అబ్బాయికి తగ్గట్టుగా స్కూల్ అవన్నీ ఎంచుకున్నారు. చదువుకునే టైంలో, కాలేజ్కి వెళ్ళే టైంలో కాలేజ్ టాపర్ ఇంటర్లో అంత బాగా చదువుకుంటాడు. డిగ్రీ వచ్చేటప్పటికి తనకి ఏదో మేజర్ ఏదో ప్రాబ్లం వచ్చి దాని తర్వాత తొందరగా ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తున్నాయి. కాబట్టి అబ్బాయి ఎక్కడికి బయటకు వెళ్ళడానికి లేదు ఇంకా. కాబట్టి అప్పటిదాకా అబ్బాయిని అన్ని కంట్రీలు తిప్పారు అదే కండిషన్లో. బికాస్ తనకి అన్ని ఊళ్ళు తిరగాలి, కంట్రీస్ తిరగాలని ఇష్టం. కాబట్టి యుఎస్ కానీ, కెనడా కానీ, వేరే ఎన్ని కంట్రీస్, జపాన్, ఇవన్నీ వాళ్ళు అబ్బాయిని తిప్పిన తర్వాత ఇప్పుడు తనని తీసుకెళ్ళడానికి లేదు. సో ఇంట్లోనే అన్ని ఫెసిలిటీస్, తనకి కావాల్సిన వాట్ ఎవర్ అబ్బాయికి అప్పటికి ఏం చేయాలనిపిస్తే అవి అనమాట. వాటి మూవీస్ అంటే ఇష్టం, ఇవన్నీ చేసుకుంటూ 31 years. అందరికీ చాలా కష్టం, 15-16 మ్యాక్సిమం. అయితే ఆ ఇంట్లో అమ్మ చేసే, ఆ అమ్మ చూపించే ప్రేమ, ఆ అమ్మ కోసం నేను ఉండాలన్న తపన ఏదైతే అబ్బాయికి ఉంటుందో అది ఇంకా వాడిని ఎలా కంటిన్యూ చేసుకుంటూ, మొన్ననే జస్ట్ 2 days బ్యాక్ 31st birthday కంప్లీట్ చేసుకున్నాడు వాడు. సో అంత ఆ అమ్మకి ఆ అబ్బాయికి ఇద్దరికి వాళ్ళ జర్నీ, వాళ్ళిద్దరిని చూస్తుంటే చాలా ముచ్చట అనిపిస్తుంటుంది మనకి. గ్రేట్ మ్యామ్, అసలు చాలా గ్రేట్. అంటే ఎక్కడ కొంతమందికి ఒక పాయింట్లో ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. నేనేంటి, నా లైఫ్ ఇంతేనా, నా బతుకంతే ఇంతేనా, నేను ఇలాగే చెయ్యాలా అన్న ఒక ఫ్రస్ట్రేషన్ కూడా లేదు ఆవిడకి. ఆ కోపం కానీ, ఆ ఇష్టాక్ కానీ, షీఈ్ ఆల్వేస్ స్మైలింగ్. వాళ్ళలోనే ఆమె లైఫ్ అంతా చూసుకుంటుంది. అంత ఎక్సలెంట్, అంత అలా ఉంటారు చాలామంది. కొన్ని కేసెస్లో పిచ్చెక్కిపోతుంటుంది, ఆడవాళ్ళు చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు, ఏడ్ చేస్తూ ఉంటారు. పోస్ట్ పార్టం డిప్రెషన్ అంటాం. పోస్ట్ పార్టం కాదు, ఇలాంటి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు చాలా వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసేసుకుంటారు. నా కర్మ, ఎందుకు ఇలాంటి నా లైఫ్ అనేసి పిల్లల ముందే అలా అనేస్తూ ఉంటారు. అవును రైట్. అట్లా కొడతారు, అట్లాంటి వాళ్ళని కొట్టేస్తారు, తిట్టేస్తారు, నీ వల్ల నా లైఫ్ అంతా ఇలా అయిపోయింది. సో ఈ మదర్హుడ్లో కూడా ఎన్ని ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి చూడు అసలు. ఒకళ్ళు కంప్లీట్గా అయితే ఆవిడ ఎవరైతే ఆ బాబుని అంత చూసుకుంటుందో ఆమె ఎంతో ఫస్ట్లో చాలా అగ్రెసివ్గా అలా ఉండేది. ఈ బాబుతో పాటు తనలో ఎన్నో మార్పులు, తనలో నిజంగా షీ సచ్ ఎ వండర్ఫుల్ మదర్. నాకు ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుంది, అందరు అంటూ ఉంటారు, అరే వాళ్ళకి ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది, వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది, వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చింది, ఎట్లా బయటపడ్డారు. అవన్నిటికంటే ఇలాంటి పిల్లల్ని చూస్తూ వాళ్ళ లైఫ్ లీడ్ చేసే మదర్స్ గోత్రూ అయ్యే పెయిన్ ఏదైతే ఉంటుందో అది ఇవన్నిటికంటే ఇంకా పెయిన్ఫుల్ మా. సో ఈ స్ట్రెస్, స్ట్రెయిన్, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఎమోషన్స్, అన్ఆన్సర్డ్ గ్రీఫ్, ఇదంతా క్యాన్సర్కి కారణం అంటారా? విమెన్కి ఎస్పెషలీ ఎక్కువ అవుతుంది, మదర్స్కి ఎక్కువ అవుతుంది. ఇట్ ఈస్ ఓకే. అయితే ఎందుకు ఒకప్పుడు ఉండేది కాదు, ఇప్పుడే ఎందుకు వస్తుంది అన్నది బిగ్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఎందుకు ఎవ్రీ సెకండ్ పర్సన్ హ్యాస్ ఇట్. ఓకే, ఎవ్రీ సెకండ్ పర్సన్. ఎందుకంటే ఇంతకుముందు కూడా అలాగే ఉండే ఎమోషన్స్, గ్రీఫ్లు అవన్నీ ఉండేవి. అయితే అప్పట్లో ఏంటంటే చెప్పుకోవడానికి 4 మనుషులు ఉండేవాళ్ళు, ఇంటి బయట అరుగులు ఉండేవి. అయితే ఏదో ఒకటి అంటే జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒకళ్ళు కష్టం వస్తే ఇమ్మీడియట్గా ఒకళ్ళు వచ్చి నేను నీకున్నానులేమ్మా ఏం కాదు అని ఓదార్చే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు లేరు. మన కష్టము మనమే, అంటే బయట ఫ్రెండ్స్కి చెప్తే, ఇక్కడ ఏంటి అంటే ఎవరికైనా చెప్తే నన్ను తక్కువగా చూస్తారు అన్న ఒక ఇది ఉంటుంది. అంటే ఎట్లాంటి విషయాలలో, ఇక్కడ చూడు మన డ్రెస్సింగ్లో కానీ, మన కల్చర్లో కానీ, మన వే ఆఫ్ బిహేవియర్ ఎవరైనా చూస్తారు, నలుగురు ఏమైనా అనుకుంటారు అన్న దాంట్లో మనం ఏం పట్టించుకోం. బయట వాళ్ళు ఏమైనా అనుకున్నా ఐఎమ్ లీడింగ్ మై లైఫ్ అంటాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పర్సనల్ లైఫ్ వచ్చేటప్పటికి ఏంటంటే నలుగురికి మనం ఒక మాస్క్ చేసి మన లైఫ్ చూపిస్తారు చాలామంది. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ దిస్ దాట్ అనేసి. పద్ధతికి మారిపోయారు నేను.
నా ముందు ఎన్ని టెంప్టేషన్స్ ఉన్నా నేను అసలు చూస్ చేసుకోలేదు. 100% క్యారెక్టర్ అయ్యి అది నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను. నాకు చాలా హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ ఉంది. ఐఎమ్ వెల్ టు డూ. అన్యోన్యత, భర్త యొక్క ప్రేమానురాగాలు పూర్తిగా నా సొంతం. 100%. వారం రాగానే మేము హాలిడేస్కి వెళ్తాం. ఇవన్నీ చూపించేసి అవన్నీ మేనేజ్ చేసే ప్రాసెస్లో ఆడవాళ్ళు చాలా చాలా దే గోయింగ్ త్రూ లాట్ ఆఫ్, మోస్ట్లీ నాట్ ఎవ్రీ వన్, చాలామంది ఆ స్ట్రెస్ గో త్రూ అవుతున్నారు. ఒకటి. రెండోది డబల్ ఇన్కమ్ గ్రూప్. ఇప్పుడు ఓకే, ఈ డిఐజీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, డబల్ ఇన్కమ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, ఇద్దరు పని చేయాలి. పని చేసే ప్రాసెస్లో దే హ్యావ్ టు గో త్రూ లాట్ ఆఫ్ స్ట్రెస్. నాకు చాలామంది చూస్తాను ఎంత కెరీర్ ఓరియంటెడ్ ఉంటారంటే, అసలు దానికోసం పిల్లల్ని ఎలా అయిపోయిందంటే, పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలంటే అబ్బా ఇప్పుడు నాకు నెక్స్ట్ ఇయర్ ప్రమోషన్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను పిల్లల్ని ప్లాన్ చేసుకోలేను. పిల్లలు అంటే ఏంటి, ఇట్ హ్యాస్ టు బి అంటే నార్మల్గా పెళ్ళి అవ్వగానే పిల్లలు అన్నది మన ఇద్దరు భార్యాభర్తల బాండ్ని ఇంకా క్లోజ్ చేసేదే పిల్లలు. ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా ప్లానింగ్ ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు నాకు ₹1,00,000 జీతం, ఇప్పుడు నాకు ఒక పిల్లోడు పుడితే వాళ్ళకి నేను ఒక 10,000 ఎక్స్ట్రా, 20,000 ఎక్స్ట్రా. సో ఈ కాన్సెప్ట్లో పిల్లలు పుట్టినప్పుడు ఎమోషనల్ బాండ్స్ ఎక్కడ ఉంటాయి? అట్లాంటి ఫైనాన్స్ వాళ్ళు పుట్టడానికి ఫైనాన్షియల్ కారణం అయినప్పుడు ఇంకెంత డబ్బులే. ఒక పిల్లోడు, ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళ కోసం ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. సో ఇంతకుముందు అలా లేదు. ఒక పిల్లోడో పుడితే మన ఇంట్లో హ్యాపీనెస్ వస్తుంది. మా ఇద్దరి మధ్య మా ఇద్దరి బాండ్ ఏదైతే ఉందో ఇంకా క్లోజ్ అవుతాం మేమిద్దరము అన్న ఆ కాన్సెప్ట్ నుంచి ఇప్పుడు ఏమైపోయిందంటే మనీ, హౌ మచ్ డూ యూ స్పెండ్ ఆన్ హిమ్, హౌ మచ్ షుడ్ వీ ఎర్న్ మోర్ అన్న కాన్సెప్ట్లో పిల్లలు ఒకటి లేట్గా పుడుతున్నారు. అది కాకుండా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఎందుకు ఎమోషనల్గా స్ట్రెస్ అవుతున్నారు, ఎందుకు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు చాలా సిక్ అవుతున్నారు, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్స్ అన్నవి ఒకప్పుడు లేవు. నాకు 2 పిల్లలు, బట్ నాకు మా 2 పిల్లల మధ్యలో గ్యాప్ 15 years. పెద్దవాడికి చిన్నవాడికి 15 కాదు, 15.5 టు బి ప్రిసైజ్. అసలు మీరు చాలా ధైర్యవంతులు మ్యామ్. ఒక ఉమెన్ అట్లా డైరెక్ట్ గా చెప్పడం అనేది పక్కన వాళ్ళు ఏజ్ గెస్ట్ చేసేస్తూనే ఉంటారు. అయినా కూడా మీరు చెప్పారు సాహసం అనే చెప్పాలి. సో ఫర్ దోస్ హు వాంట్, చాలా మంది అడుగుతుంటారు మీ ఏజ్ ఎంత అనేసి. సో ఏజ్ నెక్స్ట్. సో మా 2 పిల్లలకి క్లోజ్ టు 16 years ఆఫ్ ఏజ్ గ్యాప్. మ్యామ్ మీరు ఎలా ఒక మదర్హుడ్ మొత్తం కంప్లీట్ అయ్యి జనరేషన్, ఇప్పుడు ఏంటంటే జనరేషన్స్ మాట్లాడాలి మనం. అదొక జనరేషన్, ఒక 90s కిడ్, ఒక ఇప్పుడు 2000s కిడ్ని నేను రేస్ చేసిన. జెన్జీ ఎలా చేశారు అది అన్నమాట. 90s కిడ్ని చేశారు, జెన్జీని చేశారు, వీళ్ళు కలిసి ఇప్పుడు మళ్ళీ జెర్నీ ఆల్ఫాతో ఫ్రెండ్షిప్ ఒకటి చేస్తున్నారు. ఎలా మ్యామ్? సో ఆ 2 జనరేషన్స్ని చూశాను. సో మా పెద్దవాడితోటి ఐ లెర్న్డ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. చాలా కొంచెము అంటే ఎమోషనల్స్ కానీ అవన్నీ చాలా, అంటే ఓపిక నేర్పించాడు వాడు చాలా. చిన్నాడు ఏంటంటే ఎట్లా అంటే, నాకు చాలా సెకండ్ కిడ్ పుట్టినప్పుడు ఐఎమ్ మోర్ ఆఫ్ లైక్, వాడు పుట్టగానే నాకు ఐ థింక్ when I was 6 I had cancer. సో ఏమైపోయింది అంటే, ఆ క్యాన్సర్ వచ్చినందుకు కూడా నేను ఇక్కడ నా అనాలిసిస్ నేను చేసుకున్నా. ఐ థింక్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఉమెన్కి తొందరగా క్యాన్సర్ రావడానికి రీజన్ కూడా మేబీ బికాస్ ఆఫ్ ద లేట్ మదర్హుడ్స్ కూడా ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఓకే మీకు స్ట్రెస్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అయిపోతూ ఉంటాయి. సమ్వేర్ ఐ ఫెల్ట్ దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. చాలామందికి చూస్తే 35, 36 ఆ ఏజ్ కల్లా క్యాన్సర్స్ వచ్చేస్తున్నాయి. ఐ థింక్ లేట్ ప్రెగ్నెన్సీ ఆల్సో లీడ్స్ టు, అంటే సైంటిఫిక్గా ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు, బట్ నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ని చూస్తే దోస్ హూ హ్యావ్ లేట్ కిడ్స్ ఆల్సో హ్యావ్ ప్యారలల్గా అక్కడ ఒక దగ్గర క్యాన్సర్ వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి వాళ్ళకి. సో మా చిన్నాడు నాకు ఇంకా ఎక్కువ ధైర్యము అవన్నీ ఎక్కువ నేర్పించాడు అనమాట. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ నౌ, చాలా స్ట్రాంగ్. పెద్దవాడు హీస్ టాట్ మీ లాట్ ఆఫ్, ఐవ్ లెర్న్డ్ విత్ బోత్ ద కిడ్స్ అండ్ విత్ మై సెకండ్ చైల్డ్ ఐఎమ్ మోర్ అప్డేటెడ్ నౌ. ఓకే, సో ఒకడు పెద్ద అబ్బాయితో వెళ్ళినప్పుడు పీపుల్ విల్ ఫీల్ నేనమ్మా ఇంత పెద్ద అబ్బాయి ఉన్నాడు, ఐ ఫీల్ లైక్ ఓల్డ్. చిన్నోడితో వెళ్ళినప్పుడు ఐ ఫీల్ లిటిల్ నాట్ ఎ ప్రాబ్లమ్, ఓకే అన్న ఆ ఫీలింగ్ ఉంటుంది. బట్ స్టిల్ చిన్నటితో ఏంటంటే హీల్ కీప్ మీ అప్డేటెడ్ ఆన్ సో మెనీ థింగ్స్. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, వాళ్ళని పెంచాలి అన్న ప్రాసెస్లో ఏంటంటే ఐ వాజ్ అ వెరీ నార్మల్ యావరేజ్ స్టూడెంట్. ఇప్పుడు వాటికి నేర్పించే 9th class మ్యాథ్స్ నేర్పించే ప్రాసెస్లో ఐ బికేమ్ పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టము, అప్పుడు ఎడ్యుకేషన్ సిస్టము, ఇవన్నిట్లో ఏంటంటే ఐఎమ్ ఆల్వేస్ అప్డేటెడ్. వాడికి ఏం కావాలి, వాడి నీడ్స్ ఏంటి, వాడు ఎట్లా. అండ్ మా సెకండ్ చైల్డ్ ఈజ్ హీల్ ఆల్సో అండర్స్టాండ్ మై సైలెన్స్. ఇలా ఉంటే చాలా ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు, వాట్ ఈస్ బాదరింగ్ అని అడిగేస్తూ ఉంటాడు అనమాట.
సో ఇద్దరు నాకు 2 డిఫరెంట్ ఇవి నేర్పించారు. సో నాట్ ఏ ప్రాబ్లం, లేట్ చిల్డ్రన్ ఆర్ నాట్ ఏ ప్రాబ్లం. ఎనీ స్టేజ్ ఆఫ్ లైఫ్లో మనకి మళ్ళీ ఇంకొక చైల్డ్ కావాలి, ఇఫ్ యూఆర్ ఫిట్ అండ్ ఫైన్ యూ కెన్ జస్ట్ గో అహెడ్. ఏమనుకుంటారు వాళ్ళు, ఏమనుకుంటారు వీళ్ళు, ఏమనుకుంటారు, నథింగ్ లైక్ దాట్. హ్యావింగ్ సెట్ దట్ క్యాన్సర్ దాన్ని కూడా అవుట్కమ్ చేసేసి మీరు దాన్ని వ్యానిష్ చేసేసుకొని యూ హ్యావ్ టర్న్డ్ అవుట్ టు బీ ఎ పవర్ టుడే to many women, many men, especially women. చాలా గ్రేట్ మ్యామ్. హౌ డిడ్ యూ డెవలప్ యాజ్ అ మదర్? మీరు ఈ 2 జనరేషన్ కిడ్స్ని మేనేజ్ చేస్తూ ఉన్న ఇష్యూని, మీలో ఉన్న ఇష్యూని కూడా మొత్తం సమసిపోయేలా చేసి ఆ విల్ పవర్ని ఎలా డెవలప్ చేసుకున్నారు? మదర్కి ఎందుకు అంత విల్ పవర్ ఉండాలి? మదర్కి ఉండాలి. సో ఇంతకుముందు మీరు ఒక క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు యాజ్ అ క్యాన్సర్ కోచ్ యూ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ విమెన్ హూ హ్యాడ్ క్యాన్సర్. వాళ్ళు క్యారింగ్ అప్పుడు క్యాన్సర్ డయాగ్నైజ్ అయిపోయింది. కొంతమందికి బ్రెస్ట్ క్యాన్సర్, ఓకే, మెల్లిగా డెలివరీ వరకు వెయిట్ చేసి కిడ్నీ డెలివర్ చేసేసి ఎవరికో కేర్ టేకర్కి హ్యాండ్ ఓవర్ చేసేసి దే గోన్ త్రూ ద ట్రీట్మెంట్. అట్లాంటి ఎంత పెయిన్ఫుల్ ప్రాసెస్ ఆ అమ్మది. అసలు బిడ్డకి పాలు ఇచ్చుకోలేని పరిస్థితి, వెంటనే మాస్టెక్టమీ చేసేసారు. అంటే ఆల్ మదర్స్ ఎవరైతే మదర్హుడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ ఏముంటుంది అంటే ఒక డ్రీమ్ ఉంటుందమ్మా. ఎవరైనా అంతే, నాకు రేపొద్దున పిల్లోడు పుడితే ఐ విల్ హోల్డ్ దెమ్ ఇన్ మై హ్యాండ్స్, ఐ విల్ నర్చర్ దెమ్, వాళ్ళకి ఫీడ్ చేస్తాను, వాళ్ళ దగ్గర ఉంటాను, నేను అన్ని కళలు ఉంటాయి కదా. సో అవన్నీ ఇలా అమ్మాయికి షాటర్ అంటే జస్ట్ బికాస్ షీ వాజ్ డయాగ్నైజ్డ్ విత్ క్యాన్సర్, ఆ పిల్లలు పుట్టగానే వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పంపించేసింది. ఇంకేం చూసుకోలేదు కదా. సో ఆ ట్రీట్మెంట్ ప్రాసెస్ అంతా అయిపోయాక ఓన్లీ ఫోన్లో మాట్లాడాలి పిల్లలతోటి వాళ్ళకు ఒక ఏజ్ వచ్చే వరకు. సో వాట్ కైండ్ ఆఫ్ పెయిన్ షీ ఈస్ గోయింగ్ త్రూ. నేను ఎంత మాట్లాడినా, నేను ఎంత ధైర్యం చెప్పాలని ట్రై చేసినా యాజ్ అ మదర్ ఆ పెయిన్ ఎక్కడ ఉంటుంది కదా. చిన్నపిల్లల్ని మనం ఒక్కరోజు చూడకుండా ఉండగలుగుతామా? సో అమ్మ బిడ్డకు దూరంగా ఉండాలి, పర్వాలేదమ్మా ఏం కాదు, ధైర్యంగా ఉండండి అని చెప్పడం వరకు చెప్పేస్తాను. బట్ ఇట్ ఈస్ సో డిఫికల్ట్ ఫర్ ద మదర్. తన హీలింగ్ ఎందుకు కానీ అట్లాంటి మదర్కి తొందరగా హీల్ అయిపోతే బాగుండు మేడం, నేను బతుకుతానా అండి, నేను ఉంటానా మేడం, నాకు ఏదైనా అంటే నేను చెప్పలేను. అది ఐ మీన్ జస్ట్ క్యాన్సర్ కౌన్సిలర్ అంతే. ధైర్యం ఇవ్వడం వరకే నా పని. డాక్టర్స్ చేతిలో ఉంది కదా నీ లైఫ్, సో ప్రకృతి చేతిలో ఉంది, ఇంకా మాట్లాడాలంటే. సో ఐ టెల్ దెమ్ నో వరీస్ అమ్మా, యూ విల్ బి ఫైన్, ఇట్లా చేయండి, లైఫ్ స్టైల్లో మార్పులు తెచ్చుకోండి, మీ పిల్లల్ని చూడాలంటే మీరు వెళ్ళాలి కదా. సో ఇట్లా ధైర్యం చెప్తాను. కానీ ఎక్కడో అలా మాట్లాడినప్పుడల్లా ఆ నైట్ అంతా నాకు నిద్ర పట్టదు. ఏం గోత్రం అవుతుందా మదర్ అన్న ఒక పెయిన్. బట్ నిజంగా అమ్మలు ఎవరైతే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ అవుతూ ఉంటారో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ టు సచ్ మదర్స్. ఆ హోపే వాళ్ళని బ్రతికిచ్చేయాలి అంతే. అట్లా ఎన్నో అనమాట. అసలు పిల్లలు పుట్టకముందే క్యాన్సర్స్ వచ్చేసి వాళ్ళకి ఇంకా ఆప్షనే లేదు, ఇంకా వాళ్ళకి పిల్లలు పుట్టే ఆప్షనే లేదు. అట్లాంటి వాళ్ళందరూ ఏం చేస్తారు పాపం. అట్లాంటి వాళ్ళందరినీ చూస్తూ ఉంటే మదర్హుడ్ ఈజ్ అ బ్లెస్సింగ్ అమ్మ. ఎందుకు అంటే చాలామంది ఇలా తొందరగా అన్ఎక్స్పెక్టెడ్ ఏంటి ప్రెగ్నెన్సీ రాగానే వెళ్ళి 4-5 సార్లు అబార్షన్స్ చేసుకుంటూ ఉంటారు చూడు. మళ్ళీ కలగరు. ఎందుకు అంటే ఇక్కడ స్పిరిచువల్ ఆస్పెక్ట్ చూసుకుంటూ ఉంటే చాలామంది నా దగ్గరికి ఆస్ట్రాలజీ టారో వాటికి వస్తూ ఉంటారు. సో దే సే ఐఎమ్ నాట్ కన్సీవింగ్. సో వెన్ ఐ గో త్రూ ద కార్డ్స్ చాలాసార్లు ఒక క్వశ్చన్ వస్తుంది నాకు, మీరు ఎన్నిసార్లు మిస్క్యారేజెస్ అయినాయి, ఎన్నిసార్లు వాంటెడ్గా మీరు అబార్షన్స్ చేయించుకున్నారు? 2 times 3 times చెప్తారు. సో వై విల్ సంబడి, ఇప్పుడు భగవంతుడు కూడా నిన్ను హర్షించాడు కదా, నువ్వు ఒక ప్రాణాన్ని అబార్షన్ చేయించుకున్నా యువర్ కిల్లింగ్ అ లైఫ్ అక్కడ. మళ్ళీ నీకు కావాల్సినప్పుడు నీకు ఎందుకు ఇచ్చేస్తాడు? ఇట్స్ నాట్ లైక్ రెడీ టు, మనకు రెడీగా దొరికేది ఏం కాదు కదా. అట్లాంటప్పుడు నేను సఫర్ చేపిస్తాడు భగవంతుడు. కర్మ ఏదైతే ఉందో ఇట్ విల్ మేక్ యూ సఫర్, ఇట్ విల్ మేక్ యూ రియలైజ్ అనమాట. నేను చేసింది తప్పు అని మీరు రియలైజ్ అయ్యేదాకా మళ్ళీ మీరు ఐవీఎఫ్లకి వెళ్ళండి, ఎక్కడికన్నా వెళ్ళండి, యూ విల్ నాట్ కన్సీవ్. కాబట్టి ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ వచ్చేస్తే యాక్సెప్ట్ అన్లెస్ దెర్ ఈజ్ అ మేజర్ హెల్త్ ఇష్యూ వచ్చేసింది మీకు, లేదు మీకు హెల్త్ సపోర్ట్ చేయకుండా మిస్క్యారేజ్ అయిపోయింది, అట్లాంటి సిచ్యువేషన్స్ తప్పిస్తే నేను ఫైనాన్షియల్గా సరిగ్గా లేనని ఇట్లాంటి ఒకప్పుడు ఏమీ ఉండేది కదా. ఫైనాన్షియల్ ఆలోచించే వాళ్ళే కాదు, వాళ్ళ పిల్లలు పుట్టడం అన్నది ఒక పెద్ద ఇది వరం వాళ్ళకి. పెంచేసేవాళ్ళు, అందులోనే పెంచేవాళ్ళు మ్యామ్. ఓ పప్పు తిన్నా అందులోనే, ఒక ఆవకాయ పచ్చడి తిన్నా అందులోనే, సాయంత్రం చారన్నం వడియాలు తిన్నా అంతే కదా. పచ్చడన్నం తిన్నా గింజన్నం తిన్నా పిల్లల్ని పెంచేసేవాళ్ళు.
అండ్ ద బెస్ట్ థింగ్ ఈస్ మదర్ 2 సంవత్సరాల దాకా ఫీడ్ చేసేది పిల్లలకి. ఇప్పుడు ఆప్షన్ లేదు కదా, ఖర్చుతో పని లేదు అక్కడ, మదర్ హెల్దీగా ఉంటే చాలు. అంతే, ఆప్షన్ లేదు, ఉన్న తీసుకునే ఇంట్రెస్ట్ లేదు. అంటే ఐ థింక్ మీతో ఈ డిస్కషన్ తర్వాత నాకు అనిపిస్తుంది అట్లీస్ట్ ప్రతి ఉమెన్, బికాస్ ఉమెన్ ఇక్కడ మనం స్ట్రాంగెస్ట్ ఎనర్జీగా చూపిస్తున్నాం విచ్ ఇస్ రియాలిటీ. కాబట్టి ఎవ్రీ ఉమెన్ షుడ్ గెట్ బ్యాక్ టు హర్ రూట్స్. అఫ్ కోర్స్ 100 దట్ విల్ కీప్ దెమ్ హెల్దీ. ఓకే, చాలా హెల్దీగా ఉంచుతుంది. నేను ఎలా ఉండాలి అన్న ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో యాజ్ ఎ ఉమెన్ చేయాల్సినవి, ఇట్స్ నాట్ అబౌట్ స్టైల్, బీయింగ్ ఇండిపెండెంట్. నేను ధైర్యము, నేనేంటో చూపిస్తాను, బట్లు, ఇవన్నీ కాదు. నేనేంటో చూపిస్తాను, నా తడాక చూపిస్తాను, ఇవన్నీ వద్దు అసలు. బీ ఎ ఉమెన్. నేను మిమ్మల్ని చూడగానే అవతల మనిషికి ఒక సాఫ్ట్, అంటే ఒక మంచి ఎలా అంటే ఒక డివైన్ ఫీలింగ్ రావాలి, ఒక మంచి మనిషి, ఐఎమ్ అప్రోచింగ్ ఏ నైస్ వెరీ అప్రోచబుల్ పర్సన్ దగ్గరికి వెళ్తున్నాను అన్న ఫీలింగ్ రావాలి తప్పిస్తే ఈ హడావిడి మగవాళ్ళతో కంపీట్ చేయాలి. ఇట్స్ ఓకే, కంపీట్ చేయవచ్చు, బట్ మన లిమిట్స్ ఏవైతే ఉంటాయో ఆ బౌండరీస్, ఫెమినైన్ ఎనర్జీని అది ఎప్పుడు మాస్కులిన్కి వెళ్ళే ప్రాసెస్లో కోల్పోకూడదు. మనం అలా ఉన్నప్పుడే యూ విల్ ఆల్సో బీ వెరీ లవబుల్ టు యువర్ కిడ్స్. మీ పిల్లలకు కూడా మీరు అప్రోచబుల్గా ఉంటారు. మీ పిల్లలకు కూడా అదే నేర్పించండి. అదే పనికి వస్తుంది. యాక్చువల్గా మనం ఈ మధ్య చాలా మారిపోతున్నారు కదా. సో ఈ మదర్స్ అందరినీ చూస్తే అనిపిస్తుంది, అబ్బా వీళ్ళు కదా పాపం చాలామంది పిల్లలు వద్దు అనుకొని వెళ్ళి అబార్షన్స్ చేయించేసుకుంటూ ఉంటారు. ఈ డెస్పరేట్ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, పిల్లల కోసం ఎంత తాపత్రయం పడుతూ ఉంటారు వీళ్ళు. సో పుట్టిన తర్వాత ఆ తాపత్రయాన్ని కూడా విత్హోల్డ్ చేయలేకపోతున్నారు మ్యామ్. అంటే ఎంత కష్టపడి కంటున్నారో అన్నీ కష్టమే, ప్రతి మదర్కి ప్రతి డెలివరీ కష్టమే ఖచ్చితంగా. సో అట్లా కంటున్నప్పుడు ఎంత ఈజీగా ప్రాణాన్ని చంపేస్తున్నారు మ్యామ్. రీసెంట్గా ఒకటి చూసామా, మెనీలో మీరు ఒకటి చెప్పండి. మెనీలో ఒకటి, పిల్లలు పుట్టగానే దే డోంట్ వాంట్ 5 months 6 months వచ్చినప్పుడు కూడా డెలివరీస్ అప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు వెళ్ళి తీపిచ్చేసుకుంటూ ఉంటారు. అవును మ్యామ్. బికాజ్ నాకు వద్దు. ఎందుకు అంటే చిన్న సిల్లీ ఇష్యూస్, హస్బెండ్తో గొడవ అయ్యి, అత్తమామలతో గొడవ అయ్యి వెళ్ళి కాంప్లికేటెడ్ అబార్షన్స్ చేపించేసుకుంటూ ఉంటారు. సో దాని తర్వాత ఏమవుతుంది, దాని తర్వాత వాట్ ఈస్ ద లైఫ్? హస్బెండ్ విల్ కమ్ బ్యాక్, ఎవ్రీబడి విల్ కమ్ బ్యాక్, బట్ నువ్వు ప్రెగ్నెంట్ అవ్వవు ఇంకా లైఫ్లో. అవును, అట్లాంటి కేసెస్ ఎన్నో ఎంతో ట్రామాగా ఉంటాయి. మెంటల్ ట్రామా, అబార్షన్ ఈజ్ ఆల్సో నాట్ ఈజీ. ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ సో డిఫికల్ట్ అబార్షన్. సో యాజ్ లాంగ్ మీరు హెల్తీగా ఉన్నప్పుడు ఏజ్తో సంబంధం లేదు. 30 years. ఇంకొకటి ఏంటంటే ద బ్యూటీ ఈజ్, మీరు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మీరు యాక్టివ్గా ఉండాలి. మీరు ఏజ్ అయిపోయాక పిల్లల్ని పుట్టాక మీరు నొప్పులు బాధలు పడతా ఉంటే మీ పిల్లలు ఎట్లా పెరుగుతారు? ఇదే లైఫ్ ఏమో, ఇలాగే నీరసంగా ఉండాలేమో, ఇలాగే ఒక దగ్గర మూసుకొని కూర్చోవాలేమో అన్న ఫీలింగ్లో ఉంటారు. సో మనం ఏంటంటే యంగ్గా ఉన్నప్పుడే బై 25 హ్యావ్ టూ చిల్డ్రన్. దాని తర్వాత పిల్లలు పెరిగిపోతుంటారు. నా పెద్ద బాబు పెరిగేటప్పుడు వాడు ఎట్లా పెరిగిపోయాడో నాకు తెలియదు. ఎస్, ఐ డోంట్ ఈవెన్ నో. చక్కగా పెరిగిపోయాడు వాడు. పెరిగిపోయి ఇప్పుడు ఈజ్ మ్యారీడ్ ఆల్సో. సో మీరు అలా చెప్పకండి మేడం. వెరీ అంటే నాకు ఇది తీసుకోలేకపోతున్నాను నేను. ఎలా అది ఏంటి మన హాస్య బ్రహ్మ చెప్పాడు, ఇంత చిన్న ఆకి అంత పెద్ద కోన, ఇంత చిన్న అమ్మకి అంత పెద్ద కొడుకు కోడలు, అలా ఉందండి ప్లీజ్. సో నో, దట్స్ అ బ్యూటీ. అందుకని ఏంటంటే తొందరగా పిల్లలు పుట్టేస్తే, అందరు మదర్స్కి నేను చెప్పేది, అమ్మాయిలకి ఎస్పెషలీ పిల్లలు పుడితే వాళ్ళతో పాటు మనం కూడా పెరుగుతాం అంతే, అది చూసుకోవాలి అంతే. గ్రో విత్ దెమ్. సో హ్యావ్ ఎర్లీ కిడ్స్, ఇట్స్ ఓకే, అబ్సల్యూట్లీ ఫైన్. ఇంటి సెటిల్ అయ్యాక చేస్తాను, ఫైనాన్షియల్గా నో సెటిల్మెంట్ మ్యామ్. 1 కోటి రూపాయలు వస్తే 2 కోట్లు కావాలనిపిస్తుంది అంతే. లైఫ్ అనుకుంటాం మనం. ఆ పిల్లలు 30 years పిల్లలకి అనేసిన తర్వాత 35 years కల్లా మీకు చిరాకు వచ్చేసి ప్రీమెనోపాజ్ స్టేజ్లోకి వచ్చేసి నానా రకాల చిరాకులు పడుతూ ఉంటారు. సో హ్యావ్ ఎ చైల్డ్ వెన్ యు ఆర్ హ్యాపీ అండ్ హెల్దీ. అట్లాంటప్పుడే బయట తిరగాలన్నా, వాడిని పెట్టుకుని ఊర్లు తిరగాలన్నా, ఏం చేయాలన్నా యూ హ్యావ్ టు బీ అ హెల్దీ పేరెంట్. ఎస్. సో అది చాలా చాలా అవసరం ఇప్పుడున్న అమ్మాయిలకి. మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ కూడా మదర్స్కి ఇంపార్టెంటే అని. ఫిజికల్ హెల్త్ ఎలా మెయింటైన్ చేయాలో తెలుసు, అందరూ చెప్తూ ఉంటారు. మెంటల్ హెల్త్ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్ అని మీ ఈ డిస్కషన్ ద్వారా నేను తెలుసుకున్నాను. నెక్స్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడు మన ఆడియన్స్కి కూడా హుక్ పాయింట్ ఉండాలి కాబట్టి ఇన్స్టాగ్రామ్ మదర్స్ గురించి మాట్లాడుకుందాం మనం. 100%. ఇన్స్టాగ్రామ్ మదర్స్, ఇన్స్టాగ్రామ్ కిడ్స్ ఆర్ సోషల్ మీడియా మదర్స్, సోషల్ మీడియా కిడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫర్ దాట్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ది ఛానల్, షేర్ దిస్ పాడ్కాస్ట్ టు యాజ్ మెనీ యాజ్ యూ క్యాన్. అండ్ మ్యామ్,
వన్స్ అగైన్ మీరు ఎక్స్ట్రాడినరీ మామ్. Thank you. మీరు చాలా వేరియేషన్స్ చూసారు మదర్హుడ్ లో. అఫ్ కోర్స్ అండి. సో వన్స్ అగైన్ వెరీ హ్యాపీ మదర్స్ డే టు యూ. మీకు కూడా అండ్ 99 టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం. థ్యాంక్ యూ. నమస్తే.